హాయ్ గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఊటీ. టైం వచ్చేసి మార్నింగ్ 6:20 అయింది. 6:20కి ఇక్కడ చూడండి కార్ల మీద ఎట్లా వాటర్ పడ్డాయో చూడండి. మొత్తము నిమ్మ అనేది ఎట్లా ఉందో చూడండి. చలికి నిమ్మ వస్తుంది కదా, అదంతా కూడా. అక్కడ చూడండి ఎండ ఎట్లా పడుతుందో ఊటీలో. ఇదంతా కూడా ఊటీనే. 6:20కి ఎండ చూడండి, ఆ సన్సెట్ చూడండి ఎలా ఉందో. సో మేము ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు. వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి, టైం పట్టిద్ది మాకు వ్యూ పాయింట్ వెళ్ళటానికి. యాక్చువల్గా వ్యూ పాయింట్ 8కి ఓపెన్ చేస్తారంట అసలు ఆ ఘాట్ రోడ్ అనేది. సో మేము 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి, మేము స్టే చేసే దగ్గర నుంచి. చూడండి ఎంత ఎండ చూడండి, ఎర్లీ మార్నింగ్ 6:20కి. సో ఇది ఊటీ సిచ్యువేషన్. సూపర్ అంటే సూపర్ ఉంది, చల్లగా ఉందన్నమాట. మీకు ఇక్కడ కనపడుతుందా? కనపడేదంతా కూడా మంచి అన్నమాట. చలి అయితే మామూలుగా లేదు, చలి అయితే వణికిపోతున్నాము. మేము ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు. వ్యూ పాయింట్ వచ్చేసి 8కి, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 మాత్రమే. 8కి ఓపెన్, అది కూడా కింద ఘాట్ రోడ్. కింద నుంచి పైకి అయితే వెళ్ళాలి 10 కిలోమీటర్స్ అయితే. చూడండి ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. ఇది వచ్చేసి మేము స్టే చేస్తున్న హోటల్ ఉంది కదా, దాని పక్కనే అన్నమాట ఇదంతా కనపడేది. ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత మంచి అయితే పట్టుకొని ఉందో. ఇలా ఉంటుంది. మరి ఇంకా వ్యూ పాయింట్కి వెళ్తే ఎట్లా ఉంటుందో, కేక్కతో అయితే ఉంటుంది అనుకుంటున్నా. అక్కడ చూడండి సన్సెట్ చూడండి, సూపర్ అయితే సూపర్ ఉంది. ఇలా ఉంది మరి, చాలా అంటే చాలా బాగుంది. యూట్యూబ్ ప్లాన్ చేసుకుంటున్నారా మీరు? అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, మేము ఎలా వచ్చాము, ఎలా వెళ్ళాలి అని. వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. కేరళ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కార్ ఎక్కి లోపల కూర్చుంటే కార్ అంతా కూడా ఇంత తేమగా అయిపోయిందన్నమాట. నైట్ అంతా కూడా చలికి. చూడండి ఎట్లా ఉందో, అసలు కనపడడం కూడా కనపడట్లే. సో మనము ఇక్కడ నుంచి అయితే ఊటీ ఘాట్ రోడ్ ఎక్కి పైకి వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అవ్వాలి. అట్టాల కొడితే కూడా వాళ్ళకి మైలేజ్ రాదు. హాయ్ 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 హాయ్. ఇదేంద్రా బాబు, ఎటు పడితే అటు మా కార్లకు అడ్డొస్తున్నాయి. రోడ్డు మీదే ఉన్నట్టున్నాయి ఇక్కడ, అన్ని చోట్ల కూడా అన్ని రోడ్ల మీదే ఉన్నట్టున్నాయి. చూడండి కొండ మీద హౌసెస్ చూడండి ఎట్లున్నాయో. ఇది కదా మనకు కావాల్సిన వ్యూస్ అన్నీ కూడా. చూడు ఎట్లా ఉన్నాయో. చూడండి, నన్ను చూడకు, రోడ్డు చూడు. సో గైస్, మేము ఉండే రూమ్ నుంచి అయితే ఊటీలో మేము వ్యూ పాయింట్కి అయితే కదిలామన్నమాట. దొడ్డబెట్ట వ్యూ పాయింట్ అంట అది. సో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ 40 మినిట్స్ అయితే చూపిస్తుంది. మొత్తం ఘాట్ రోడ్ అది. ఈ ఘాట్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే 8కి ఓపెన్ చేస్తారు కాబట్టి అందరూ ఇక్కడ నుంచి అదే టైంకి అయితే కదులుతారన్నమాట. సో మీకు చూడండి ఎలా ఉందో ఇక్కడ ఈ రోడ్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉందో చూడండి. ఆ బైక్ కూడా అయితే జిమ్మన పోతాను అన్నమాట. వ్యూ పాయింట్ అంతా కూడా ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఘాట్ రోడ్స్ ఉంటాయి. మనం వ్యూ పాయింట్కి వెళ్ళాక అక్కడైతే నేను వీడియో కవర్ చేస్తాను ఫుల్గా. సో నేను మీకు వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చల్లగా ఉందన్నమాట ఈ రోడ్స్ వచ్చేసి. మాకు చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతా కూడా ఇక్కడ. చూడండి పవన్, పిచ్చి ఎందు టోలా. నేను ఇంకా ఫీ అనుకున్నా, అదేంటి ఇది టికెట్ అనుకున్నా. రోడ్డు చూడు బ్రో, ఒక్కటే రోడ్డు, సింగిల్ రోడ్డు. దొడ్డబెట్ట వ్యూ పాయింట్ ఒక్కటే సింగిల్ రోడ్.
దొడ్డబెట్ట వ్యూ పాయింట్. సో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము, దొడ్డబెట్ట వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి అందరూ పార్కింగ్లో వెహికల్స్ స్టాప్ చేస్తున్నారు కదా. మనం ఇంకొచ్చేసి ఇలా పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళేసి నేను వ్యూ పాయింట్ అయితే చూసేస్తాను. ఇది మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్నా? అన్నా మీ బిజినెస్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది? హౌ మెనీ ఇయర్స్ స్టిల్? 20 years. ఓకే. ఆల్ మిక్స్ బేల్పూరి. ఇలా ఏమేమి ఉన్నాయంటే పల్లీలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది. సో 50 రూపీస్ అన్నమాట. ఇలా షాప్ వచ్చేసి ఇక్కడ 20 years నుంచి ఉంటుందంట. సో ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనము దొడ్డలేక వ్యూ పాయింట్కి అయితే వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ. సో ఇక్కడ ఇదైతే తీసుకున్నాను బేల్పూరి ఆల్ మిక్స్ తింటూ వెళ్తున్నా. వెనకైతే మా బ్యాచ్ వస్తున్నారు. సరే అండి. ఐషు కమ్, ఐషు కమ్ కమ్. దా ఐషు ఐషు ఐషు. ఏయ్ ఏయ్ ఐషు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ప్రెసెంట్ ఉన్నాము ఊటీలోని దొడ్డబెట్ట వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి ఇదంతా కూడా వ్యూ పాయింట్ అన్నమాట. సో మనకు అవతలకి వెళ్ళైతే నేను వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. చలో రండి నాతో పాటు చూపిస్తా. ఇదిగోండి కనపడుతుంది కదా, ఇదంతా కూడా దొడ్డబెట్ట వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇదంతా కూడా వ్యూ పాయింట్. సి ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే ఇక్కడ పైన వచ్చేసి టెలిస్కోపిక్ వ్యూ అంటే ఉంటుంది. టెలిస్కోపిక్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదంతా కూడా వ్యూ పాయింట్. ఊటీలో మీరు వచ్చారా అంటే ఇది వ్యూ పాయింట్. రోడ్స్ వచ్చేసి 8 o'clock ఓపెన్ చేస్తారు. మనకు ఊటీ నుంచి పైకి వచ్చేసరికి 7 kilometers అయితే ఉంటుంది. మనకు ఒక 20-25 minutes అయితే పట్టింది. మొత్తం గార్డ్ రోడ్స్ అన్నమాట. సి వ్యూ పాయింట్ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ అంటే చాలా బాగుంది అన్నమాట వ్యూ పాయింట్. ఎప్పుడైనా వచ్చారా అంటే ఖచ్చితంగా రండి చూడండి. ఎందుకంటే ఇక్కడ స్నో పడుతూ ఉంటుంది మనకి. యాక్చువల్గా మేము కొంచెం లేట్గా వచ్చాము. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదే కరెక్ట్ అయిన సీజన్ జూన్ అండ్ జూలై. ఖచ్చితంగా అయితే రండి. ఇదిగోండి ఇక్కడ చూడండి మా బ్యాచ్ అంతా ఉన్నారు. ఇది వచ్చేసి టెలిస్కోపిక్ వ్యూ అన్నమాట. పైకి అయితే వెళ్దాము చూద్దాం. సో టెలిస్కోపిక్ వ్యూ అయితే వెళ్తున్నాము. ఇది కనుక్కోవాలి మరి టికెట్ ఉందో లేదో తెలిసి. ఇక్కడ మీకు కనబడేది టెలిస్కోపిక్ వ్యూ అన్నమాట. అంటే ఇక్కడ చాలా ఇంత హైట్ నుంచి అయితే వ్యూ అనేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. మొత్తం కనబడుతుంది అన్నమాట. ఇక్కడ కొండలు, ఇల్లులు అన్నీ కూడా చూడండి. ఆ క్లౌడ్స్ కూడా చూడండి ఎలా ఉందో.
దిస్ ఇస్ టెలిస్కోపిక్ వ్యూ. సో చూడండి ఎంత బాగుందో. టెలిస్కోపిక్ వ్యూ నుంచి ఇక్కడ చూడండి, ఇది స్నో చూడండి ఎలా పడుతుందో మొత్తము. ఇది అన్నమాట వ్యూ పాయింట్. ఇది ఇంకో సైడ్ వ్యూ పాయింట్. ఇక్కడ వచ్చేసి స్నో లేదు, ఎండ్ అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది దిగుతున్నారు ఫోటోలు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది వ్యూ పాయింట్ అనేది. ఊటీకి వచ్చారా అంటే ఖచ్చితంగా చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ ఇదే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళు మా బ్యాచ్ అన్నమాట అందరూ. అక్కడ అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. అక్కడ వచ్చేసి వాళ్ళంతా మా బ్యాచ్. సో ఇటు నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇటు నుంచి అయితే మనం వెళ్ళాలి. ఇటు నుంచి కిందికి వెళ్ళాము అంటే ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, అది కూడా వెళ్ళాము చూద్దాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ టెలిస్కోపిక్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్కి అయితే ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో మొత్తము. ఇలా అయితే ఉంటుంది. డౌన్కి అయితే దిగేస్తాము, డౌన్కి దిగేసి వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కదా, చూసేద్దాం. ఇక్కడ కిందకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి టెలిస్కోపిక్ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ కిందకి అయితే వచ్చేసాము. ఇక్కడ కిందకి వచ్చాకైతే చూడండి ఎంతమంది ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. బికాజ్ ఇక్కడ చాలా బాగుంది వ్యూ వచ్చేసి. చూడండి ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ ఫోటోలు దిగుతూ. సూపర్ అయితే ఉంది. చూడండి ఈ చెట్లు చూడండి ఎంత పొడుగున్నాయో, ఎంత బాగున్నాయో. ఇక్కడ స్నో కనపడుతుందా మీకు? మరి కనపడుతుందని అయితే అనుకుంటున్నాను. సెల్ఫీ స్టిక్ పెట్టి తీస్తున్నా. ఇక్కడ ఈ చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. మనమైతే సెల్ఫీ స్టిక్తో ఫొటోస్ తీసుకుంటున్నా, వీడియోస్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. స్నో చూడండి ఎలా వస్తుందో. స్నో ఇదంతా కూడా. మనకి ఇక్కడ కింద వెళ్ళేటప్పుడు షాపింగ్ అంతా కూడా ఉంటుంది. స్వెటర్స్ ఉంటాయి, కీ చైన్స్ ఉంటాయి, అంతా షాపింగ్ అంతా కూడా ఉంటుంది. మీకు నచ్చితే షాపింగ్ అయితే చేయొచ్చు. చూడండి అలా అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాం మనము. సో ఫైనల్ గా అయితే ఇక్కడ చూడండి. ట్రాఫిక్ అంతా కూడా చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట. ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది మాకు అక్కడ. సో చూడండి అక్కడ వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి కూడా కష్టంగా అయితే ఉంది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. అసలు వెహికల్స్ కార్ తీయడానికి కూడా మనకు పాసిబుల్ లేదు. అందులో ఒకరు చెప్పడానికి లేదు, ఎవరు లేరనమాట. ఇక్కడ సెక్యూరిటీ లేరు, పార్కింగ్ ఏజెంట్ లేరు, ఎవ్వరూ లేరనమాట. ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఎంత అయిందో కూడా. నేనైతే కార్లో నుంచి దిగి మరీ అయితే వీడియో తీస్తున్నా. యాక్చువల్గా మేము వచ్చినప్పుడు కార్లు మార్నింగ్ వచ్చాము మేము. ఇటు సైడు అటు సైడ్ మాత్రమే ఉన్నాయి, అవన్నీ లేవన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. మాకైతే ఇక్కడ సెక్యూరిటీ లేడు, పార్కింగ్ ఫీ అయితే తీసుకున్నారు, ఇక్కడైతే ఎవరూ లేరు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఫుల్ అయితే వాన పడింది, ఇప్పుడైతే వాన తగ్గింది, అందుకే నేను కిందకైతే దిగాను. సో చూడండి ట్రాఫిక్ జామ్ అయిందిగా, వెళ్ళడానికి మాకు టైం పట్టుద్ది. సో వీడియోని ఇప్పుడే చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. కార్లన్నీ కూడా చూడండి ఇక్కడ ఈ పైనుంచి కూడా ఇట్లా కిందకు వచ్చి రోడ్ సమ్మటి కూడా ఆపేసి పెట్టుకున్నారు, పార్కింగ్ చేసుకున్నారు. పైన పార్కింగ్ అంత ఫుల్ ఉందన్నమాట. అందుకే ఈ కింద ఘాట్ రోడ్ అమ్మటి కూడా పార్కింగ్ అయితే తీసి పెట్టుకున్నారు. అసలు చూడండి చాలా దారుణంగా ఉందన్నమాట ఊటీ సిచ్యువేషన్. చూడండి మేము ఇలానే కిందకి వెళ్తున్నాము, ఇంకా కింద వరకు కూడా పార్క్ చేసుకున్నారు.
మేము ఇంకా మేము ఫోటో స్పాట్స్ కాకున్నారేమో అనుకున్నాం, కాదు ఇక్కడ పార్కింగ్ పైన ఫుల్ అయింది, అందుకే ఇక్కడ పార్క్ చేసుకున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.